గెలిచినవాడు అబద్ధం చెప్పినా ఈ ప్రపంచం అంతా నమ్ముతుంది. ఓడిపోయినవాడు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అదే ఈ ప్రపంచం తీరు. ప్రతి వ్యక్తికి గెలవాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఆలోచనతో పాటు కొన్ని ముఖ్యమైన జీవన విధానాలను మనం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. నేటి పోటీ ప్రపంచంలో చేసే పని మీద ఏకాగ్రతను దూరం చేసే అంశాలు మన చుట్టూ ఉంటాయి. మరోపక్క మల్టీ టాస్కింగ్ చేసే వ్యక్తులు మన్ననలను పొందటం చూస్తుంటారు. అలా ప్రయత్నించి ఒకేసారి 4 పనులకు కుంటే ఒకటి సరిగ్గా పూర్తి అవ్వదు. సరిగ్గా ఈ అంశాలనే లోతుగా చర్చిస్తుంది ది వన్ థింగ్ పుస్తకం. గ్యారీ కెల్లర్, జే పాపషాన్ రాసిన ఈ పుస్తకం సవాళ్లను అధిగమించి విజయవంతంగా అనుకున్న పనులు జరిగేలా మంచి సూచనలను అందిస్తుంది. దీనిలో చెప్పిన విషయాలు సమాజంలో అందరికీ ఆచరణీయమైన, విద్యార్థులకు మరింత బాగా పనికొస్తాయి. దీనిలోని ప్రధాన విషయాలు చూద్దాం. ఫోకసింగ్ క్వశ్చన్. చేయాల్సిన ఒక్క పని, ది వన్ థింగ్ ఏది? అది చేసిన వెంటనే మిగతావన్నీ సులువుగానో అనవసరంగానో మారిపోతాయి. విజయం వైపు చేసే ప్రయాణంలో ఇదో దివ్యాయుధంలా తోడుంటుంది. ఉదాహరణకు, ఒక అభ్యర్థి తన రెజ్యూమ్ను నిర్దిష్టంగా నైపుణ్యాలన్నింటినీ వివరిస్తూ తయారు చేసుకుంటే ఉద్యోగాన్ని అందించటంలో అది సహాయపడుతుంది. విద్యార్థులు విద్యా సంవత్సరంలో ముఖ్యమైన అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టి చదివితే అది ఎక్కువ మార్కులు వచ్చేలా చేస్తుంది. డొమినో ఎఫెక్ట్. మనం చేసే చిన్న పనులే తర్వాతి కాలంలో పెద్ద విజయాలకు దారి చేస్తాయి. డొమినో ఆటలో చిన్న చిన్న వస్తువులు వరుసలో పేర్చి వాటిని తోస్తే అవి పడే క్రమంలో పెద్ద వస్తువులను సైతం పడేస్తాయి. పెద్ద ప్రాజెక్టులను రోజులలో, వారంలో పూర్తి చేయగలిగేలా చిన్న ఉప ప్రాజెక్టులుగా మార్చుకొని రోజుకు కొంత ప్రగతి సాధిస్తే తెలియకుండానే పెద్ద పనులు ఇట్టే పూర్తయిపోతాయి. రోజుకో గంట సమయాన్ని కెరియర్ వృద్ధికి దోహదపడే కొత్త అంశాలను నేర్చుకునేందుకు కేటాయించాలి. అలా రోజు పెట్టే ఈ కాస్త శ్రమ పెద్ద విజయాలను అందించగలదు. టైం బ్లాకింగ్. టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి పెద్ద సవాలే. అది ముఖ్యమైన పనికి రోజులో ఖచ్చితంగా నిర్దిష్ట సమయాన్ని కేటాయించి అవాంతరాలు లేకుండా ఏకాగ్రతతో పూర్తి చేయాలి. ఇలా మనకు కావలసిన ముఖ్యమైన పనుల కోసం సమయాన్ని కేటాయిస్తూ మిగతా రోజుల్లోనూ సమయ నిర్వహణకు అలవర్చుకోవచ్చు. కొన్ని అపోహలు. విజయానికి దోహదం చేయని మన మధ్య చెలామణి అవుతున్న కొన్ని అపోహలున్నాయి. వీటిలో ఒకటి మల్టీ టాస్కింగ్. దీనివల్ల అన్ని పనులకు సమన్వయం చేయలేమని, చేసిన పనుల నాణ్యత కూడా సరిగ్గా ఉండదని రచయితల అభిప్రాయం. అందువల్ల ఒక సమయంలో ఒకటి మాత్రమే పూర్తి శ్రద్ధ పెట్టి చేయాలని సూచిస్తారు. అలవాటుగా మార్చుకోవడం. మనం రోజూ చేసే పనుల్లో విజయాన్ని తెచ్చిపెట్టేవి కొన్ని ఉంటాయి. వాటిని అలవాటుగా మార్చుకొని మెరుగుపరుచుకుంటూ వెళ్తే విజయం వైపు చేరే నిలకడ వస్తుంది. ఉదాహరణకు, ఉద్యోగార్థులు రోజుల్లో కొంత సమయం నెట్వర్కింగ్, స్కిల్ బిల్డింగ్ చేస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే అంశాలను, నిలకడలో విద్యాభ్యాస మెలకువలను అలవర్చుకుంటే బాగా రాణిస్తారు. ఫోకసింగ్ క్వశ్చన్ చుట్టూ వీటిని అలవర్చుకుంటే లక్ష్యాన్ని చేరుకోవడం సులభమవుతుంది. ఒకటే ఒకటి పేరుతో ఈ పుస్తకం తెలుగులోనూ అనువాద రూపంలో లభ్యమవుతుంది.